హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పడ్డ టైపిస్ట్ పోస్టుల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, కాపీస్ట్ పోస్టులకు సంబంధించి నేను ఫుల్ లెంత్ వీడియోస్ చేసి పెట్టాను. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనమాట. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ ఉండాలి, ప్రాసెస్ సర్వర్కి ఏమో 10th ఉండాలి మినిమం క్వాలిఫికేషన్. అదే ఆఫీస్ సబార్డినేట్ అంటే మినిమం 7వ తరగతి పాస్ అయినా కూడా సరిపోతుంది అనమాట. మళ్ళీ కాపీస్ట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అలానే ఈరోజు నేను చెప్పబోయే పోస్ట్ ఏంటంటే టైపిస్ట్ పోస్టులు అనమాట. ఈ టైపిస్ట్ పోస్టులు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలంటే ఎనీ డిగ్రీ అనమాట. కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే బేసిక్ పే వచ్చేసరికి దీనికి 25,220 రూపాయల నుంచి 80,090 రూపాయలు, 80,910 రూపాయలు అనమాట. ఇక్కడ నేను క్లియర్గా హైలైట్ చేశాను చూడండి. ఇది బేసిక్ పే అనమాట. ఇది లెవెల్ 4 పోస్టుల కింద వస్తుంది. చాలా మంచి పోస్టులు అండి. ఇది అప్రాక్సిమేట్గా 164 పోస్టులు ఉన్నాయి టోటల్. మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అప్లికేషన్స్ 13th May 2025 నుంచి 2nd June 2025 వరకు అనమాట. అంటే 2nd June చివరి తేదీ అనమాట, వచ్చే నెల. ఈలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఈ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా నేను లింక్స్ హైలైట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా చూసి టైప్ చేయడానికి ఇబ్బంది అయినట్లయితే నా ఛానల్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ ఆ లింక్ ద్వారా కూడా క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవుతారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్కి. అక్కడి నుంచి కూడా మీరు స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ముందుకు చూస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూసారా, హైలైట్ చేశాను. ఇది హైకోర్టు వెబ్సైట్ యొక్క అడ్రస్ అనమాట. ఈ అడ్రస్ మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతారు అందులో. ఇది మీకు ఇబ్బంది కలిగితే నా ఛానల్లో ఉంటుంది ఈ లింక్, దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ టైపిస్ట్ పోస్టులకు సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా వివరిస్తాను చూడండి. ఆల్రెడీ హైలైట్ చేసి పెట్టాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అనంతపురం జిల్లాకు సంబంధించి 13 పోస్టులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి 13 పోస్టులు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి 10 పోస్టులు. అలానే గుంటూరులో 13 పోస్టులు. కృష్ణా జిల్లాలో 19 పోస్టులు ఉన్నాయండి. అలాగే కర్నూలు వచ్చేసరికి 11 పోస్టులు. అలాగే నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి 13 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 12 పోస్టులు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 15 పోస్టులు. అలాగే విశాఖపట్నంకి సంబంధించి 13 పోస్టులు. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి 9 పోస్టులు. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 11 పోస్టులు. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 10 పోస్టులు. మొత్తంగా ఇవన్నీ జిల్లాలకి పోస్టులు కలిపితే 164 పోస్టులు వస్తున్నాయండి. ఇవి మంచి పోస్టులు, టైపిస్ట్ పోస్టులు. లెవెల్ 4లో ఉన్నది. మంచి అద్భుతమైన ఛాన్స్, వదులుకోకండి. వీళ్ళకి మెయిన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలంటే కంపల్సరీగా మీరు ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అది ఏ స్ట్రీమ్లో చేసినా పర్లేదు, ఎనీ డిగ్రీ అనమాట. దీంతో పాటుగా అదనంగా మెయిన్ చేసేది ఏంటంటే మీకు కావాల్సింది ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది టైప్ రైటింగ్ మీద ఎగ్జామ్స్ పెడుతుంది, లోవర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్. మీరు ఖచ్చితంగా హయ్యర్ గ్రేడ్ క్వాలిఫై ఉన్న సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఇవి వచ్చిన అప్లికేషన్స్లో ఎవరి దగ్గర అది లేనట్లయితే అట్లీస్ట్ మీ ఎవరి దగ్గరైనా లోవర్ గ్రేడ్ అప్లికేషన్ ఉన్నా సరే కన్సిడర్ చేస్తారండి. సో ఎవరి దగ్గరైనా లోవర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్ట్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ ఇక్కడే చాలా మంది ఎగిరిపోతారు, ఎవరు ఉండరు అనమాట ఎక్కువ మంది. ఎందుకంటే అది టెక్నికల్ బోర్డు పెడుతున్న ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేది కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది, కొంతమంది దగ్గర మాత్రమే. సో ఇది ఒక మంచి అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర అప్లై చేసుకోండి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్గా ఒక హయ్యర్ గ్రేడ్ కానీ లోవర్ గ్రేడ్, మ్యాండేటరీ అయితే హయ్యర్ గ్రేడే ఉండాలండి. ఒకవేళ ఎవరైనా వచ్చిన అప్లికేషన్స్ వల్ల లేనట్లేదు లోవర్ గ్రేడ్ కన్సిడర్ చేస్తారు. సో ఇది మెయిన్ బేసిక్ క్రైటీరియా. ఇది అప్లై చేయడానికి ఎనీ డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ. అలాగే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇది అప్లై చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి మన లాంగ్వేజెస్ కంపల్సరీ తెలుగు ఉండాలి. అదే అనంతపురం వచ్చేసరికి కన్నడ కూడా వచ్చి ఉండాలి. చిత్తూరు జిల్లా వాళ్ళకి తమిళ వచ్చి ఉండాలి. శ్రీకాకుళం జిల్లా వారికి తెలుగుతో పాటు ఒరియా, అలానే విజయనగరం వాళ్ళకి తెలుగుతో పాటు ఒరియా వచ్చి ఉండాలి అనమాట. ఇవి మ్యాండేటరీ అంటే మ్యాండేటరీయే, కానీ ఎవరికైనా ఈ 2 భాషల్లో అభ్యర్థులు సెలెక్ట్ చేసినప్పుడు లేనట్లయితే ఏ ఒక్క భాష ఉన్నా సరే వాళ్ళని ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది అప్లై చేయడానికి మెయిన్ వయసు ఎంత అంటే అర్హత, ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ అంటే 18 to 42 ఇయర్స్ అనమాట. మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇస్తున్నారండి.
అలాగే డిజేబిలిటీస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇస్తున్నారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్, మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చాలా మంది పెట్టట్లేదండి. నేను ఫుల్గా అందుకే నేను చేసే వీడియోలోనే ఫుల్గా అసలు నోటిఫికేషన్లో ఏమిటి ఉన్నది, అసలు పోస్టులు ఎప్పుడు పడ్డాయి, అసలు ఇప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ ఎలా ఏంటి అనేది కూడా క్లియర్గా నేను వివరిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను, హైకోర్టుకి సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి అన్నీ ఇలానే ఉంటాయి. మీకు ఫుల్ లెంత్ వీడియోస్ ఇంకా కావాలంటే వాటి గురించి కూడా నా ఛానల్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ టైపిస్ట్ కోర్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ అప్లోడ్ చేయాలండి. ఆ ఒరిజినల్ కూడా మీ దగ్గర ఏంటి ఉండాలి, అకాడమిక్ సంబంధించిన అంటే మీ 10th ఇంటర్ డిగ్రీ అలాగే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ నిర్వహించిన హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, లోవర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, ఇటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఒరిజినల్ అనేవి సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అలాగే మీరు ఏదైనా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రిలాక్సేషన్ కోసం అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజేబుల్డ్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్సర్వీస్ సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాలి. వీటితో పాటుగా స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి లోకల్ 80% పోస్టులు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకే ఇస్తారండి. 20% మాత్రమే నాన్ లోకల్ కింద వస్తుంది. సో 80% కింద క్లెయిమ్ చేయడం కోసం మీరు లాస్ట్ ఒక 4 ఇయర్స్ ఒకే స్కూల్లో చదివినట్టుగా, అది కూడా 7th to 10th, లేదా మీ ఉన్న ఏరియాలో అక్కడే ఉంటున్నట్టుగా ఆ జిల్లాలో రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ తహసీల్దార్ దగ్గర తీసుకున్నదైనా పర్లేదు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. ఇవి కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మీకు దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా పెడతారంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ అండి, కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇది కంప్లీట్గా 80 మార్క్స్, టోటల్ మార్క్స్ 80 మార్క్స్ పెడతారు. ఇది ఆల్రెడీ ఇది టెక్నికల్ సైడ్ క్వాలిఫికేషన్ బేస్ చేయడం ఎలిజిబిలిటీ కాబట్టి టైపిస్ట్, కాపీస్ట్ పోస్టులకి మాత్రమే 50 మార్క్స్ అదనంగా స్కిల్ టెస్ట్ పెడతారండి. ముందు 80 మార్క్స్ పెడతారు, దీంట్లోనే మెరిటే కన్సిడర్ చేస్తారు. ఇది కాకుండా ఒక 50 మార్క్స్ ఏంటంటే టైపింగ్ ఉంటుంది. ఆ టైపింగ్ అనేది ముందు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎలా అనేది తర్వాత డేట్స్ అవన్నీ ఇస్తారండి వాటికి సంబంధించి. ప్రెసెంట్ అయితే ఓన్లీ 80 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పేపర్ మాత్రం పెడతారు. అందులో 80 క్వశ్చన్లు 40 క్వశ్చన్స్ కంప్లీట్లీ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటుంది. మిగతా 40 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది. టోటల్ టైం వచ్చేసరికి మీకు టైం డ్యూరేషన్ 90 మినిట్స్ అనమాట. 90 మినిట్స్లో 80 క్వశ్చన్స్ రాయాలి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్ గురించి మెన్షన్ చేయలేదండి కాబట్టి దీంట్లో నెగిటివ్ మార్క్ లేదు. సో అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసి రండి. సో ఇది మీ యొక్క మెథడ్ ఆఫ్ ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసే స్టెప్స్ ఫాలో అవుతున్నారు అండి వీళ్ళు. ఓన్లీ 2 సెక్షన్స్ ఇస్తారు, 2 సెక్షన్లుగా విడగొట్టారు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అని 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. ఇవి టోటల్గా 80 క్వశ్చన్స్ అవుతాయి. ఇది 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత టైపింగ్ టెస్ట్కి పిలుస్తారనమాట. అది 50 మార్కులు కొంటాం. నెక్స్ట్ సిలబస్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అని చెప్పాను కదా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ టాపిక్స్ అనేవి. ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇండియాకి, ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా అడుగుతారండి. అలాగే ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే కాంప్రహెన్షన్, పారాజంబుల్, సినోనిమ్స్, యాంటీనౌన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్, ఫ్రేసెస్ సంబంధించి ఇటువంటివన్నీ మీకు టాపిక్స్ మీద గ్రామర్ మీద అడుగుతారు. ఇది సిలబస్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ అండి. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ ప్రతి ఒక్కరు కూడా 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి ఆన్లైన్లో. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 400 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసే ప్రతి పోస్ట్కి, అంటే మీరు కాపీస్ట్ పోస్ట్ అప్లై చేసి టైపిస్ట్ పోస్ట్ ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు పడ్డాయి కాబట్టి ఏ పోస్ట్కి అప్లై చేసి సెపరేట్గా 800 రూపీస్ పే చేయాలి. ఒకవేళ 400 అయితే 400 పే చేయాలి. ఒకవేళ ఒకే పోస్ట్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసినప్పటికి కూడా మీరు సెపరేట్గా పేమెంట్ అనేది చేయాలి. ఇది గమనించాలి పేమెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఆన్లైన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి. దానికోసం వాళ్ళు పార్ట్ ఏ, పార్ట్ బి కింద క్రియేట్ చేశారనమాట. పార్ట్ ఏ వచ్చేసరికి ఏంటంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్, పార్ట్ బి వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్. ఎప్పుడైతే మీరు పార్ట్ ఏ ఫిల్ చేస్తారో మీకు ఓటీపీఆర్ ఐడి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ప్రొఫైల్ క్రియేట్ అయ్యి వస్తాయి. దాన్ని యూజ్ చేసుకొని అప్లికేషన్స్ ఫామ్ అనేది మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. పార్ట్ ఏ అనేది కంప్లీట్ మీ బయోడాటా ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి.
వీటికి సంబంధించిన కూడా వెబ్సైట్ లింక్ నేను నా ఛానల్లో పెడతాను. ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా ఛానల్ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ముందు ముందుకు చాలా మరిన్ని వీడియోస్ పెడతాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.